హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రెసెంట్ ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ప్రెసెంట్ మనతో మాట్లాడడానికి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఒకసారి పలకరిద్దాం. అండ్ మనం 3 days బ్యాక్ నుంచి చూస్తున్నాం. అసలు హార్ట్ అటాక్ అంటేనే పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మళ్ళీ పడింది. సో అప్పుడు తారక రత్న గారు చనిపోయినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ మార్క్ పడింది, మళ్ళీ ఇప్పుడు పడింది. సో ఒకసారి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, నేను చాలా బాగున్నాను. అసలు నిజానికి 2 days బ్యాక్ ఎవరైతే ఫోక్ సింగర్ సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అసలు మనిషి లైఫ్ స్పాన్ 100 అయితే 40 కూడా క్రాస్ కంపల్ని హార్ట్ అటాక్స్ రావడం ఏంటో, అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? రైట్. సో మనము ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే ఈ హార్ట్ అటాక్ అనేది ప్రతి ఒక్క మనిషి హార్ట్ అటాక్తోనే చనిపోతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము పాతకాలంలో వింటుంటాం, మా తాతయ్యనో మా నానమ్మనో చెప్తుంటారు, మా నాన్న మా తాత సడన్గా ఒకరోజు నిద్రలో చనిపోయారు. వాళ్ళ ఏజ్ ఎంత అంటే 90నో 101నో 102నో అని చెప్తుంటారు. యాక్చువల్గా ఒక మనిషి తన లైఫ్ ఎండ్లో చనిపోయేది ఈ హార్ట్ అటాక్తోనే. హార్ట్ అటాక్ అంటే దీన్ని ASCVD అంటాం, ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటాం. ప్రతి ఒక్కరూ ఈ డిసీజ్తోనే ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్లో చనిపోతారు. అంటే అది న్యాచురల్ డెత్ అంటాం అనమాట. న్యాచురల్ డెత్ అంటే ఏంటి? మన హార్ట్ పంప్ కావడం ఆగిపోయి ఈ ASCVD వచ్చి ఆఫ్టర్ 90 years తర్వాత 100 years తర్వాత చనిపోవడాన్ని న్యాచురల్ డెత్ అంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది బాగా ప్రీపోన్ అయిపోయింది, చాలా అడ్వాన్స్డ్గా 90 years తర్వాత 100 years తర్వాత రావాల్సింది కొంతమందికి 20 years వస్తుంది, 30 yearsలో. రీజన్స్ మన టేబుల్కి 4 కాళ్ళు ఎలా ఉంటాయో, ప్లస్ ఒక చైర్కి 4 కాళ్ళు ఎలా ఉంటాయో, ఒక మనిషి జీవితానికి కూడా 4 ఇంపార్టెంట్ థింగ్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే ఈ 4 ఇంపార్టెంట్ థింగ్స్లో ప్రాబ్లం వస్తుందో అప్పుడు మనిషి చనిపోతాడు. ఏంటి ఆ 4? ఫస్ట్ డయట్. మనం డైట్ ఎటువంటి డైట్ తీసుకుంటున్నాం, హెల్దీ డైట్ తీసుకుంటున్నామా లేదా? ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ఆ 4లో డైట్, కరెక్ట్ డైట్ తీసుకుంటే ఎక్కువ రోజులు బతుకుతాం. నెక్స్ట్ వచ్చి స్లీప్. చాలామంది నిద్రను నెగ్లెక్ట్ చేస్తారు. నేను గర్వంగా చెప్పుకుంటారు, నేను రోజుకు 2 గంటలైతే నిద్రపోతాను, మిగిలిన 22 గంటలు పని చేస్తానో లేకపోతే ఏదో గర్వంగా చెప్పుకుంటారు. సో అది చాలా తప్పు. నిద్ర అనేది సెకండ్ పిల్లర్ లాంటిది అనమాట. నిద్ర కరెక్ట్గా పోవాలి. అడల్ట్ అయితే ఈ ప్రోటోకాల్ ఉంటుంది, ఇంతసేపు నిద్రపోవాలి. పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇంతసేపు నిద్రపోవాలి. సెకండ్ కాజ్ వచ్చి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చి ఎక్సర్సైజ్. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా? సో ఎక్సర్సైజ్లో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని, తర్వాత ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అని, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అని, లేకపోతే డిఫరెంట్ మళ్ళీ Zone 1, Zone 2, Zone 3, Zone 2, Zone 4 కార్డియో ఎక్సర్సైజెస్ అని. ఎండ్యూరెన్స్కి వచ్చినట్లయితే మీడియం డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, పవర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనం ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నామా లేదా? సో మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో మన పాతకాలంలో మనకు తెలియకుండానే మనం ఇవన్నీ చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి ఇవన్నీ చేయట్లేదు. ఇవన్నీ 3 pillars తర్వాత 4th pillar ఏంటంటే అసలు లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉందా, స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ ఉండొచ్చు. సో ఆ స్ట్రెస్ నుంచి వీడు బయటకు వస్తున్నాడా లేదా అంటే ఈ 4. ఫస్ట్ వచ్చి డైట్, సెకండ్ వచ్చి స్లీప్, థర్డ్ వచ్చి ఎక్సర్సైజ్, 4th వచ్చి స్ట్రెస్లెస్ లైఫ్. ఇవన్నీ ఎప్పుడైతే వీటిలో ప్రాబ్లం వస్తుందో ఈ డిసీజ్ అనేది త్వరగా వచ్చి మనిషి త్వరగా చనిపోతున్నాడు అనమాట. సో ఎలాంటి ఫుడ్ డైట్స్ తీసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అవుతుంది, హార్ట్ అటాక్స్ లాంటి వాటికి దూరంగా ఉండొచ్చు? రైట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్లో డైట్, దీని తర్వాతనే సెకండ్ ప్లేస్లో స్లీప్. స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ అనేది తీసుకుందాం ఫస్ట్. అసలు మనం చేసే ప్రాబ్లం ఏంటంటే, పొరపాటు ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అసలు మన హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఫామ్ అయ్యి 3 lakhs years అయ్యి, మన సైంటిఫిక్ నేమ్ వచ్చి హోమోసేపియన్. ఈ హోమోసేపియన్ జీన్ పూల్ స్టేబిలైజ్ అయ్యి 3 లక్షల సంవత్సరాలు అయింది. అంటే మన ఎవల్యూషన్ అంటాం కదా, కోతి నుంచి మనిషి వచ్చాడు అని. ఎప్పుడు మనిషి వచ్చాడు కోతి నుంచి అంటే 3 లక్షల సంవత్సరాల ముందు. ఈ 3 లక్షల సంవత్సరాల ముందు నుంచి ఇప్పుడు వరకు మన జీన్స్లో ఎటువంటి చేంజ్ లేదు. ఓకే, కానీ మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఒక 11,500 years ముందు అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు. అంత ముందు వరకు ఆడవాళ్ళందరూ ఇంటి చుట్టుపక్కల వెళ్ళి అడవులకి వెళ్ళి
గుడ్లు తీసుకొని రావడము, లేకపోతే కొన్ని గింజలు తీసుకురావడము, కొన్ని పండ్లు తీసుకొని రావడము చేసేవాళ్ళు. మగవాళ్ళందరూ వెళ్ళి హంటింగ్ చేసేవాళ్ళు. అంటే వీఆర్ హంటర్ గ్యాదరర్స్. అంటే 11,500 years ముందు వరకు హంటర్ గ్యాదర్. ఆ ఎన్వైర్న్మెంట్లో ఎలా ఉండేదంటే మనకు కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువ దొరికేది. మేబీ రోజుకి ఇన్ని గింజలు అంతే, అంతకంటే ఎక్కువ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొద్దున ఒకసారి తింటున్నాం, మధ్యాహ్నం ఒకసారి తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం, మధ్యలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉన్నాం. అది కార్బోహైడ్రేట్. రోజుకి ఇంత తినాల్సిన దాన్ని మనము 24 hours తింటూనే ఉన్నాం. దీనివల్ల ఏమైందంటే మన బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది మనకు బయట నుంచి రాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటాము. ఈ కార్బోహైడ్రేట్ మన లివర్లో రెండుగా మారుతుంది. కార్బోహైడ్రేట్ లివర్లోకి ఎంటర్ అయితే రెండుగా బయటకు వస్తుంది. ఫస్ట్ ఏం వస్తుందంటే కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఏం వస్తుందంటే ట్రైగ్లిజరైడ్స్. ఈ కొలెస్ట్రాల్ ఏమవుతుంది, కావాల్సినంత కొలెస్ట్రాల్ కూడా అవసరమే. దేనికి, హార్మోన్స్ కోసం. ఓవరీస్కి వెళ్తుంది కొలెస్ట్రాల్, వెళ్ళి అక్కడ ఓవేరియన్ హార్మోన్స్గా మారుతుంది. టెస్టిస్కి వెళ్తుంది, ఈ టెస్టోస్టిరాన్ అంటారు, ఇవన్నీ ఫామ్ అవుతాయి. స్కిన్కి వెళ్తుంది, స్కిన్కి వెళ్ళి అది విటమిన్ డిగా మారుతుంది సన్లైట్ ద్వారా. ఓకే, అది సర్టైన్ అమౌంట్ వరకు. ఎక్కువ కొలెస్ట్రాల్ మనం సింథసిస్ చేయడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్, ఈ కొలెస్ట్రాల్ అనేది డైరెక్ట్గా పోయి మన హార్ట్లో డిపాజిట్ ఉంది. హార్ట్లో ఎక్కడ డిపాజిట్ ఉంది, హార్ట్ బ్లడ్ వెజల్స్ అంటాం కదా, హార్ట్ కూడా ఒక మజిల్ కూడా ఒక బ్లడ్ సప్లై అనేది కావాలి. దానికి న్యూట్రియంట్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి హార్ట్కి కూడా, తర్వాత మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి. ఇవన్నిటిని ప్రొవైడ్ చేయడానికి హార్ట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ దగ్గర పోయి డిపాజిట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ దగ్గర పోయి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో, ఆ బ్లడ్ వెజల్స్ మూసుకొని పోయి హార్ట్కి బ్లడ్ సప్లై లేక అది చనిపోతుంది. దాన్నే మనం ఏఎస్సివిడి అంటారు. మెయిన్ ఫస్ట్ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం. సో ఇమ్మీడియట్గా కార్బోహైడ్రేట్ కనుక మీరు తగ్గిస్తే మీలో సగం రోగాలు పోతాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్తో పాటు ఎప్పుడైతే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, రెడ్ మీట్లో ఉంటాయి. చికెన్లో కానీ, మటన్లో కానీ, పోర్క్లో కానీ, బీఫ్లో కానీ, ఇవన్నిట్లో రెడ్ మీట్ ఉంటుంది. ఈ రెడ్ మీట్లో ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ సింథసిస్ అవుతుంది. మీరు ఇమ్మీడియట్గా డైట్లో చేంజ్ చేసుకోవాల్సిందంటే రెండు. ఒకటి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గియండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గియండి. సో ఈ రెండు డైట్. దీంతోపాటు మీరు మంచిగా విటమిన్స్ అంటే మంచి ఆకుకూరలు తీసుకోండి, కాయగూరలు తీసుకోండి, నట్స్ తీసుకోండి, తర్వాత పల్సెస్ అంటే పప్పు దినుసులు ఉంటారు కదా, పప్పు దినుసులు బాగా తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, మటన్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ తగ్గియండి, సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గియండి, మీ హార్ట్ అనేది చాలా హెల్దీగా మారుతుంది. సో మెయిన్ ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ కార్బోహైడ్రేట్ తగ్గియండి, సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గియండి. దీంతోపాటు రోజు తినకండి. అంటే మన పాత ఎన్వైరన్మెంట్లో ఎలా ఉండేదంటే మనకు ఫుడ్ అనేది వారానికి 2 సార్లు 3 సార్లు మ్యాక్సిమం 4 సార్లే, అంటే రోజుకు 4 పూటలు కాదు, ఒక వారంలో 4 సార్లు మాత్రమే ఫుడ్ దొరికేది. అటువంటి బాడీస్, అటువంటి ఎన్వైరన్మెంట్కి డిజైన్ చేయబడిన బాడీస్ మనవి. అంతేగాని రోజుకు 4 సార్లు తిని మధ్యలో తిని ఇవన్నిటికీ డిజైన్ అయిన బాడీ మనది కాదు. సో మీరు వీలైనంత వరకు ఫ్రీక్వెన్సీ రోజుకు 3 సార్లు తినండి, మధ్యలో తినకండి, మంచిది. రోజుకు 2 సార్లు తినండి, ఇంకా మంచిది, చాలా రోజులు బతుకుతారు. మీరు రోజుకు ఒక్కసారే తిన్నారనుకోండి, అసలు మీరు ఇంకా చాలా హెల్తీగా. రోజుకు ఒక్కసారి కాదు, వారానికి 3-4 సార్లు తిన్నా కూడా చాలు. అంతకంటే మనిషికి ఫుడ్ అనేది అవసరం లేదు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఫ్రీక్వెన్సీ తగ్గియండి, కార్బోహైడ్రేట్ తగ్గియండి, సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గియండి, మీరు చాలా రోజులు బతుకుతారు. అండ్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే సిగరెట్స్ తాగడం, మందు తాగడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తుందంటారు. కానీ రీసెంట్గా 2 days బ్యాక్ ఎవరైతే ప్రముఖ ఫోక్ సింగర్ సాయి చంద్ గారు చనిపోయినప్పుడు ఆయనకి అసలు అలాంటి అలవాట్లే లేవు. మరి ఎందుకు హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి? రైట్, దానికి ఏమైనా రీజన్ ఉందా సపరేట్గా? రైట్. సో ఈ ఆల్కహాల్ వల్ల హార్ట్ అటాక్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఈ స్మోకింగ్ వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది ఫాస్ట్ అవుతుంది. కానీ బేసిక్ ప్యాథాలజీ ఏంది? బేసిక్ ప్యాథాలజీ 4 పిల్లర్స్. డైట్ సరిగ్గా లేకపోవడం, సింగర్ అంటున్నారు, సో ఆయన డైట్ సరిగ్గా తీసుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి ఉండకపోయి ఉండొచ్చు, లైఫ్లో స్ట్రెస్ ఉండొచ్చు, నిద్ర సరిగా పోకపోవచ్చు. వీటన్నిటితో పాటు మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ యాడ్ చేస్తారో ఇంకా ఫాస్ట్ అవుతుంది. అంతేగాని ఈ 4 పర్ఫెక్ట్గా లేకుండా నేను ఆల్కహాల్ తీసుకోలేదు, స్మోకింగ్ చేయలేదు అంటే లాభం లేదు. సో ఈ 4 పర్ఫెక్ట్ ఉండి నువ్వు ఆల్కహాల్ స్మోకింగ్ చేయలేదంటే అప్పుడు యూ లివ్ లాంగ్. అంతేగాని ఈ 4 డిఫెక్ట్ పెట్టుకొని ఆల్కహాల్ స్మోకింగ్ ఒక్కటే కాదు, సో అవి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ 4 పిల్లర్స్ పైన నెక్స్ట్ లెవెల్లో వస్తాయి అన్నమాట.
ఈ 4 బేసే కరెక్ట్గా లేకపోతే నువ్వు ఆల్కహాల్ తీసుకున్నా ఒకటే, తీసుకోకున్నా ఒకటే, స్మోకింగ్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ఈ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 డిఫెక్ట్ పెట్టుకొని స్మోకింగ్ ఆల్కహాల్ చేయలేదనుకో 10 years బతుకుతావు అనుకో, స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తే ఒక 5 years బతుకుతారు అన్నమాట. సో ఈ 4 పైన ఆల్కహాల్, స్మోకింగ్ అంతే, కానీ ఈ 4 డిఫెక్ట్ పెట్టుకొని నువ్వు ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. అండ్ చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే లావుగా ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది, సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదా? రైట్, రాదా నిజంగానే సన్నగా ఉన్న వాళ్ళకి? ఇప్పుడు మనం లివర్ ప్యాథాలజీ చెప్పాం, లివర్ ఫంక్షన్ చెప్పాం. సో ఒక మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లివర్, రైట్ సైడ్ లివర్ ఉంటుందన్నమాట. ఈ లివర్ ఉన్నప్పుడు మనం ఏది తిన్నా ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది. ఓకే, కార్బోహైడ్రేట్ లివర్లోకి వెళ్ళింది అనుకోండి, అది 2గా బయటకు వస్తుంది. ఒకటి కొలెస్ట్రాల్, 2 ట్రైగ్లిజరైడ్స్. ఈ కొలెస్ట్రాల్ అనేది పోయి హార్ట్లో డిపాజిట్ అవుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏమవుతాయంటే సబ్కుటేనియస్ అంటాం, అంటే స్కిన్ కింద పోయి చేరుతాయి. అంటే మనకు స్కిన్ కింద ఫ్యాట్, అంటే లావు కనిపించడానికి స్కిన్ కింద ఫ్యాట్ అంటారు కదా, దాన్ని సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటాం, అక్కడ పోయి డిపాజిట్ అవుతాయి. ఇంకో వెరైటీ ఉంటుంది, అది విజరల్ ఫ్యాట్ అంటాం. ఈ విజరల్ ఫ్యాట్ అనేది మన పొట్టలో పోయి డిపాజిట్ అవుతుంది. సో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ లివర్లోకి ఎంటర్ అవుతుందో ఒక పాత్వే ఏమో 2 పాత్వేల్లోకి వెళ్తుంది. ఒక పాత్వే ఏమో కొలెస్ట్రాల్ సింథసిస్ చేస్తుంది, అది మన హార్ట్లో పోయి డిపాజిట్ అవుతుంది. ఇంకో పాత్వే ఏమో అదేం చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్గా మారి మన స్కిన్ కింద సబ్కుటేనియస్ ఫ్యాట్గా మారుతుంది, లేకపోతే బెల్లీ ఫ్యాట్ అంటే విజరల్ ఫ్యాట్గా మారుతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ 2 పాత్వేలు అన్నాము కదా, 2 పాత్వేలు యాక్టివ్గా ఉండొచ్చు. కొంతమందిలో ఒక పాత్వే యాక్టివ్గా ఉండొచ్చు, ఒక పాత్వే తక్కువ ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, కార్బోహైడ్రేట్ ఎంటర్ అయింది, కొంతమందిలో ఏంటంటే లావు కారు వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ ట్రైగ్లిజరైడ్ పాత్వే ఉంటుందో ఈ ట్రైగ్లిజరైడ్ పాత్వే వాళ్ళకు కొన్ని చేంజెస్ ఉండొచ్చు, దానివల్ల డిపాజిట్ కాదు. కానీ ఇంకో పాత్వే ఉంది కదా, ఏది కొలెస్ట్రాల్ పాత్వే, ఈ కొలెస్ట్రాల్ పాత్వే యాక్టివ్గా ఉండొచ్చు వాళ్ళకు. అప్పుడు సన్నగా ఉన్నా కూడా వీళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందికి ఏంటి, చాలా రేర్గా, కొంతమందికి ప్రతి ఒక్క మనిషిలో డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ పాత్వేలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ ఈ ట్రైగ్లిజరైడ్స్ పాత్వేలో ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ట్రైగ్లిజరైడ్స్ పాత్వేలో ప్రాబ్లం ఉన్నప్పుడు లావు ఎక్కిపోతారు. కొలెస్ట్రాల్ పాత్వే వాళ్ళది చాలా పవర్ఫుల్ ఉంది, హార్ట్ అటాక్స్ రావు. సో లావు ఉండడానికి హార్ట్ అటాక్స్ రావడానికి సంబంధం లేదు, ఎందుకంటే దీస్ ఆర్ 2 డిఫరెంట్ పాత్వేస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో ఏమవుతుందంటే 2 డిఫెక్ట్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో. అంటే లావు ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అట్లనే అందరికీ వస్తుందా అంటే మనిషిలో డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లావుగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందిలో ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు, అట్లే సన్నగా ఉన్నారని హార్ట్ అటాక్ రాకుండా ఉండదు. సో దీస్ ఆర్ వేరియంట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి ఒక్కరి బాడీలో ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ ఒక్కొక్క లాగా ఉంటారు అనమాట. దీంట్లో ఏంటంటే సో మనం జనరల్గా ఫైనల్గా తీసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లావుగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే 2 పాత్వేస్ యాక్టివ్గా ఉంటాయి. కొంతమంది సన్నగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమంది లావుగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ రాదు. అన్ని వెరైటీస్ మనుషులు ఉంటారు, కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే లావు ఉన్న వాళ్ళు 2 పాత్వేస్ యాక్టివ్గా ఉంటాయి. మనకు అందరిలో 2 పాత్వేస్ యాక్టివ్. కొంతమందిలో ఒక పాత్వేలో అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఒక పాత్వేలో డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. అండ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎందుకంటే పెయిన్ రాగానే వితిన్ సెకండ్స్ హార్ట్ ఆగిపోతుంది బీట్ చేయడం. సో అలాంటి టైమింగ్స్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? రైట్, ఫస్ట్ ఏంటంటే మనకు హార్ట్ అటాక్ ఎలా ప్రెజెంట్ అవుతుందంటే 60% ఆఫ్ ది కేసెస్ డెత్. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది అంటే 60% ఆఫ్ ది కేసెస్ డెత్లోకి వెళ్తాయి. మిగిలిన 40% ఆఫ్ ది కేసెస్కి సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పోతూ ఉన్నాడు, ఒక 10 మంది పోతున్నారు, 10 మందికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, 6 మందికి డెత్. అంటే వాళ్ళ ఫస్ట్ సిమ్టమే డెత్, దాన్ని ఇంకా మనం ఏమీ చేయలేం. ఇంకా 4 మాత్రమే మనము ఏమన్నా చేయగలం. ఈ 4 ఏం చేద్దామంటే సో పక్కన వాళ్ళు చేయడానికి ఏమి ఉండదు. సో వాళ్ళు ఆల్రెడీ పెయిన్ ఉండదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలంటే పేషెంట్ని హార్ట్ ఆగిపోయిందా లేదా చూడాలి. హార్ట్ కానీ ఆగిపోతే సిపిఆర్ చేసిన వెంటనే జస్ట్ ఏదైతే దగ్గర హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అంటే ఈ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ ఉన్నాయో ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సిపిఆర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, పంపించాలన్నమాట. అది చేయాల్సింది మెయిన్గా. ఓకే.
అండ్ మెయిన్గా హార్ట్ అటాక్స్ చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. Right. చిన్న పిల్లలకి వాళ్ళు ఫుడ్ డైట్స్ కూడా సరిగ్గా తినరు, కానీ Right. అలాంటి వాళ్ళలో ఎందుకు వస్తుంది? చిన్నపిల్లలు అంటే లైక్ ఒక 15 ఏజెస్ అట్లా ఆడుతూ కూడా చాలా మంది పడిపోతూ Right. ఉంటారు. Right. ఆల్ ఆఫ్ సడన్ వాట్ ఇస్ ద రీజన్ సార్? సరే, వాళ్ళకి పాథాలజీ వేరే అనమాట. వాళ్ళది హార్ట్ అటాక్ అనం, మనం ఏఎస్సివిడి అనం, ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అనం. వాళ్ళకు బై బర్త్ కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదైనా పాథాలజీ ఉండొచ్చు, కొన్ని కండిషన్లో హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళకి హార్ట్లో హోల్స్ ఏమన్నా ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ హార్ట్ అటాక్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అంటే వేరే డిసీజెస్ చిన్నపిల్లల్లో వచ్చిందంటే. ప్రాపర్ హార్ట్ అటాక్ అని మనం ఎప్పుడు అంటామంటే ఏఎస్సివిడి. కొన్ని రోజులు ఈ డైట్ పాటించక, లేకపోతే ఎక్సర్సైజ్ లేక, నిద్ర లేక వచ్చిన వాళ్ళని మనం ఏఎస్సివిడి అంటాం. పిల్లల్లో వచ్చేది డిఫరెంట్ పాథాలజీ, అంటే సెప్టల్ డిఫెక్ట్ అంటాము, లేకపోతే వాళ్ళకి మయోకార్డియల్ డిసీజెస్ అంటాము. సో అక్కడ పాథాలజీ వేరే, దట్ ఈస్ నాట్ హార్ట్ అటాక్. హార్ట్ స్టాప్ అవుతుంది అంతే కానీ దట్ ఈస్ నాట్ హార్ట్ అటాక్. ఓకే. అండ్ జనరల్గా మనిషి ఎంతసేపు నిద్రపోయి ఎలాంటి డైట్ తీసి ఇలాంటి డిసీజెస్కి లో ఇన్ కార్బోహైడ్రేట్, రిచ్ ఇన్ ప్రోటీన్, ఇవన్నీ తీసుకుంటే మనం ఎక్కువ రోజులు బతుకుతామన్నమాట. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను రాశాను హెల్త్ పైన ఒక బుక్ రాశాను. ప్రీవియస్గా ఏంటంటే నిద్ర అనే చాప్టర్ కింద ఎక్కడో ఉంది, కానీ ఇప్పుడు చాలా లేటెస్ట్ రీసెర్చ్ అయింది. ఈ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఫస్ట్ డైట్ బుక్లో సెకండ్ చాప్టర్ వచ్చి నిద్ర, అంటే కింది నుంచి పైకి తెచ్చాం. సో అంత ఇంపార్టెన్స్ నిద్రకు ఉంది. ఈ నిద్ర అనేది ఏంటంటే అడల్ట్స్ మినిమం 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో 7 to 9 అవర్స్ కంటే తక్కువ నిద్రపోకూడదు. పిల్లలు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళు నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, ఎంతసేపైనా నిద్రపోవచ్చు. నిద్రలో గ్రోత్ రావాలన్నా, ఏది జరగాలన్నా వాళ్ళకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మెమరీ ఇంప్రూవ్ కావాలన్నా, వాళ్ళు నేర్చుకున్నది బ్రెయిన్లో ఫిక్స్ కావాలన్నా, లేదంటే మంచి అథ్లీట్ ఉంటాడు, అథ్లీట్ నేర్చుకున్న స్కిల్స్ అన్నీ వాళ్ళల్లో అలానే ఉండిపోవాలన్నా, లేదా స్కూల్కి వెళ్ళిన పిల్లలు బాగా నేర్చుకోవాలన్నా నిద్రలోనే ఇవన్నీ స్పిండిల్స్ అంటాం, స్లీప్ స్పిండిల్స్ అంటాం. ఈ స్పిండిల్స్ ఫేజ్లోనే ఇవన్నీ ఆ మెమరీస్ అన్నీ వాళ్ళకి ఫిక్స్ అవుతాయి అన్నమాట. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిద్ర ఏంటంటే, ఈ నిద్ర వల్ల రిజువెనేట్ అంటే లాభం పొందని ఆర్గాన్ కానీ సిస్టమ్ కానీ బాడీలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజంతా మేల్కొని ఉంటారు అంటే మీ ఆర్గాన్ సిస్టమ్స్లో, మీ ఫంక్షనాలిటీలో అంతా వియర్ అండ్ టియర్ ఉంటుంది. అవన్నీ ఎప్పుడు రికవర్ అవుతాయి? ఓన్లీ నిద్రలోనే రికవర్ అవుతాయి అనమాట. అంటే మంచిగా నిద్రపోతే మంచిగా రికవర్ అవుతారు, మంచిగా హెల్దీగా ఉంటారు, మీ లాంగివిటీ కూడా చాలా పెరుగుతుంది. అంటే మీ లైఫ్ స్పాన్ అనేది ఎనారమస్గా పెరుగుతుంది మీరు బాగా నిద్రపోతే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎస్, చూసారు కదా జనరల్గా హార్ట్ అటాక్స్ వస్తే ఎలాంటి డయట్స్ మనం తీసుకోవాలి మన లైఫ్ స్పాన్ని కూడా పెంచుకోవడానికి అండ్ మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి. సో ఇప్పుడు 90 డేస్ ఏంటంటే చాలా తక్కువలో అయిపోతుంది. సో అలాంటివి ఏమీ చేయకుండా డాక్టర్ గారు చెప్పినట్టు సో కొన్ని మన చేతన సాధ్యమైనంత వరకు డైట్స్ కావచ్చు, చిన్న ఎక్సర్సైజెస్ కావచ్చు, అవన్నీ చేసుకొని బెస్ట్గా మన లైఫ్ని కూడా లీడ్ చేద్దాం. సో అంతవరకు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం. టాటా బాయ్.